ఒక గంటలో రాయచోటి వెళ్ళిపోతున్నాను బ్రో, నీకు ఏమన్నా రాగలవా అన్నాడు. కోవిడ్ దాటుతున్న టైం అది. కిందకు వస్తే బండిలో పెట్రోల్ లేదు, జేబులో రూపాయి లేదు, ఉన్నాయి జాగింగ్ షూ ఉన్నాయి, అవి వేసుకుని 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన ఫోన్ చేస్తున్నాడు బ్రో, ఎంతసేపు పడుతుంది ఇంకంటే వచ్చేస్తాను బ్రో. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన చూసాడు, ఏంటి చవట్లేదు ఎలా వచ్చాడంటే, లేదు సార్ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ పిచ్చా నీకు కావాలి, 7 కిలోమీటర్లు ఖచ్చితంగా నడుచుకుంటా వస్తావా, సరే వింటాను ఎంతసేపు చెప్తాను, నేను ఆయాసపడతాను అంటే చెప్పేస్తాను సార్ ఫుల్ ఏంటంటే, బ్రో నువ్వు ప్రెజర్లో ఉన్నావు, ఫస్ట్ 10 నిమిషాలు చెప్పు, 20 నిమిషాలు చెప్పు, నచ్చిందంటే ఫుల్గా విన్నావు అన్నాడు. అంతే అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ. నాకు ఆ రోజు నుంచి డౌట్ ఏంటంటే ఈ సినిమా హిట్ అవుతుందో లేకపోతే ఫ్లాప్ అవుతుందో, కానీ నెక్స్ట్ ఇప్పుడు సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. నాకు భయం ఏంటంటే వెంట్రో భాగ్యం విష్ణు కదా నందు అన్న నేను మాట్లాడుతున్నాను, అప్పుడు ఇంకా మా ఇద్దరు సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. ఎస్ సార్ కొట్టేశాడన్న ఈయన, సమ్మక్క కూడా కొట్టేస్తున్నాడు ఈయన, మరి నెక్స్ట్ ఏంటన్న పరిస్థితి, పెద్ద ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్ళిపోతాడేమో, మనకు దొరకడేమో, అసలు భయం వేసేస్తున్నాను అని చెప్పి నాకు ప్రతిరోజు టెన్షన్. నందన్ అడిగితే నందన్ అంటాడు, నువ్వు టెన్షన్ పడకు, ఇంకేమన్నా దాన్ని ఏం చేయలేము అంటాడు. నీ అమ్మ ఇంత పురుగా చెప్తున్నాడు ఏంట్రా బాబు, నాకు టెన్షన్. నేను వారానికి 3 సార్లు ఫోన్ చేసేవాడు ఆయనకి, ఆయన షూటింగ్లో ఉన్నాడు, 3 షెడ్యూల్ చేసేవాడు, 3 షెడ్యూల్ ఫోన్ చేస్తే నువ్వు టెన్షన్ పడక్కడ, నేను ఉన్నాను కదా, నేను చెప్పాను కదా, నీ మాట ఇచ్చి నాకు నమ్మకం లేదు నిజంగా. ఎందుకంటే ఆయనతో అసోసియేట్ అయి ట్రావెల్ అయిన విశ్వాస్ గారు కానీ వీళ్ళందరికీ ఆ జర్నీ తెలుసు, నాకు తెలియదు. నేను అప్పుడే కథ చెప్పాను ఆయనకి అంతే. ఇప్పుడు ఆయనకు ఎస్ఆర్ కొట్టేశాడు, వస్తున్నారు ప్రొడక్షన్ హౌస్లో అందరూ వస్తున్నారు, ఒకవేళ నన్ను పక్కన పెట్టేసి నా పరిస్థితి ఏంటి. ఆయన ఓ రోజు పిలిచాను, నా భయాన్ని అర్థం చేసుకుని కూర్చోబెట్టి చెప్పాడు, నేను ఒకసారి మాట ఇచ్చినట్టే ఆ మాట అయితే దాంట్లో నీతో నేను సినిమా చేస్తున్నాను, అబ్బాయి డబ్బులు వచ్చినా, ఎన్ని ప్రొడక్షన్ హౌస్లు వచ్చినా, ఎంతమంది పెద్ద డైరెక్టర్లు వచ్చినా నీ సినిమా చేసిన తర్వాత వెళ్తానన్నాడు. నా సినిమా కోసం ఆయన అలాగే స్టాండ్ ఇచ్చాడు. సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ గట్ సార్. ఎందుకంటే ఒక చిన్న హోప్, నాకు ఒక మెసేజ్ వచ్చింది సార్, ఒక సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ చేశాడు, మా అందరికీ ఒక హోప్ ఇచ్చావు, కిరణ్ దగ్గరికి వెళ్తే సినిమా జరుగుద్ది అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ప్రాసెస్లో ఈ దిల్రుబాని నేను ఒక్కటే కసి పెట్టుకున్నాను, నా హీరో 9 సినిమాల కన్నా నా 10వ సినిమా హీరో, నా 10వ సినిమా చేస్తున్నప్పుడు కత్తిలా ఉండాలి, ఖైదీలో చిరంజీవి గారిలో ఉండాలి, శివ సినిమాలో నాగార్జునలా ఉండాలి, కోపం చూపిస్తే. ఇదే నా టార్గెట్. నేను చెప్తున్నా, కేసీపీడి సాంగ్కి కాలేజీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కాలేజీకి వెళ్ళి గొడవలు పెట్టుకుంటారు, కాలేజీలో చెబుతున్న వాళ్ళు ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు ఆయన చేసే పెర్ఫార్మెన్స్. చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి ఇది. అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలి, మర్చిపోయింది కంగారులో. నేను మొదటిసారి సినిమా చూసింది 70mm థియేటర్లోనో, 70mm కాదు, మా ఊర్లో ఉన్న థియేటర్లో, ముగ్గురు మనగాల సినిమా. మా నాన్న చేతకు మీద తీసుకుని వెళ్ళిన తర్వాత నా మొదటి థియేటర్కల్ సినిమా హీరో చిరంజీవి. ఆ చిరంజీవి గారు 3 క్యారెక్టర్లు చేస్తూ ఉంటే నాకు సినిమా అంతా ఒకటే డౌట్, ఈయనంటే ముగ్గురు కనిపిస్తున్నాడు, వాళ్ళ అమ్మ ముగ్గురిని కనిపిస్తుంది ఏంటంటే. కిందకు వచ్చి సినిమా ఇంటర్వెల్ అయిపోయింది, క్లైమాక్స్ అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత చేతకు మీద వెళ్తుంటే మా నాన్న రివ్యూ అడుగుతూ ఉంటాడు అనమాట. మా పెద్దోడు అడిగాడు, మా పెద్దోడు ఏదో చెప్పాడు, మా అమ్మని అడిగాడు ఏదో చెప్పింది. నేనేం ఆలోచిస్తున్నాను, చెప్పేది ఎలా బట్టి ఏంట్రా ఆలోచిస్తున్నామంటే, ఏం లేదన్నా అలా ఒకేసారి ముగ్గురిని ఎలా కలిసింది, అలా సేమ్ యాజిటీస్ ఎలా కలిసింది, వాళ్ళు ముగ్గురు హీరోలు ఎలా అయిపోయారు అడిగారు. వారు పిచ్చాడు, దాన్ని సినిమా అంటారా అన్నాడు. అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ బీజం పడింది అక్కడే. మా నాన్న తీసుకెళ్ళిన ముగ్గురు మనగాల సినిమా. అతను నా మొదటి హీరో, ఏది చిరంజీవి గారు. నేను థియేటర్లో చూసిన, నన్ను ఇన్స్పైర్ చేసిన హీరో. నా మొదటి హీరో కిరణ్ అబ్బవరం. నేను సినిమా చేసింది ఇది ఎప్పటికీ ఇలా నిలిచిపోతుంది. గూగుల్లో నేను రేపొద్దున ఎవరితోనైనా చేయొచ్చు, ఆయన ఎవరితోనైనా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా చేయొచ్చు. కానీ కరుణ్ గారు ఫస్ట్ సినిమా హీరో ఎవడంటే కిరణ్ గారు. లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ సో మచ్. ఎంత లవ్ చేస్తానంటే నీ కోసం ఏదైనా చేసేంత పిచ్చి. కేసీపీడి కావచ్చు, ఏదైనా నువ్వు రాయమంటే డైలాగులు 100 రాస్తా. నిన్ను చూపించడానికి ఎలివేషన్ ఎవరు నీకు, నిన్ను చూపించడానికి, నీ క్యారెక్టర్ చూపించడానికి ప్రతి క్షణం నేను రాస్తాను. థ్యాంక్ యూ.